177 crores ల్యాండ్కి పెట్టుంటే 7.6% స్టాంప్ డ్యూటీ లెక్కన కడితే 190 కోట్లు అవుతుందండి. 190 crores-లో 4 lakh ఎస్ఎఫ్టీ కడితే దగ్గర దగ్గర 4,750 రూపీస్ మీకు స్క్వేర్ ఫీట్కి వాళ్ళకి ల్యాండ్ కాస్ట్ పడిందండి. అది ఓన్ మనీ అనుకోండి, కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ ఇంకా యాడ్ కాదు. లేకపోతే వాళ్ళు బ్యాంక్ నుంచి తీసుకొస్తే కనుక ₹1 ఇంట్రెస్ట్ లెక్కన మీరు 2 years 3 years ఏదైతే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తారో అసెట్ ఉంచుకునేట్టయితే అది కూడా యాడ్ చేస్తారండి. యాడ్ చేసి కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 to 5,000 అవుతుందండి పర్ ఎస్ఎఫ్టీ కమర్షియల్లో. సో వాళ్ళు వేసుకునే లెక్క ఎలా వేసుకుంటారంటే ఎంత లెక్క వేసినా సరే నాకు 9,000 చిల్లర నుంచి 11,000 మధ్యలో ఇంక్లూడింగ్ ఫైనాన్స్ కాస్ట్ 12,000 దగ్గరలో నాకు కమర్షియల్ ప్రాపర్టీ నేను రీటైన్ చేసుకోగలను అని అనుకున్నారు ఇప్పుడు కొన్న రేటు ప్రకారం చూస్తే. సో అప్పుడు ఏంటి అంటేనండి, ఈ మధ్యకాలంలో అటే పైన రెంటల్స్ అన్నీ కూడా వామ్ స్పేసెస్ గౌరాలో కానివ్వండి, ఆ చుట్టుపక్కలైన వేరే డీల్స్లో కానివ్వండి, 95 రూపీస్ మార్కెట్ అక్కడ యావరేజ్గా ఇంటీరియర్స్ ఏమీ చేయకుండా షెల్ విత్ ఏసీ ఫిట్టింగ్స్ ఉంటే కనుక కోల్డ్ షెల్ అంటారండి. కోల్డ్ షెల్ అకామిడేషన్స్ అన్ని యూజువల్గా 95 రూపీస్ దగ్గరలో పర్ స్క్వేర్ ఫీట్ అయినాయండి. అదే సేమ్ లాస్ట్ మనం ఈ పబ్లిష్డ్ రిపోర్ట్స్ చూస్తే మైక్రోసాఫ్ట్ ఎక్స్పాన్షన్ కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకుంది దగ్గర దగ్గర 204 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ రెంటల్ లెక్కన మేనేజ్డ్ ఆఫీస్ తీసుకున్నారండి. అంటే వాళ్ళకి ఇంటీరియర్స్ కూడా చేసి ఇంక్లూడింగ్ ఫెసిలిటీతో సహా లైవ్ చేసి టేబుల్ స్పేస్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు, అది నాకు తెలిసి.